నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని, ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడూ నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన అండగా నిలబడి ఆయనను భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటవా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, మా అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? తెలంగాణ ఉద్యమంలో సమిధలైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య ఆదర్శంగా మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డాక్టర్లను, ఇంజనీర్లను 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన పోవాలనా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మాట్లాడిన నువ్వు నీ ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాలు అమ్ముకొని నువ్వుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే 8,000 కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2,58,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఒడ్లు కొన్నందుకు ప్రజాపాలన పోవాలనా? సన్నబియ్యం, సన్న ఒడ్లు వండించి సంటి పిల్లలకు సన్నబియ్యం తినిపిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలనా? 3,15,00,000 17 మంది ఈరోజు సన్నబియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, డబ్బా ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్న ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిందా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలు, లంబాడీలు, గిరిజనులు, లేకపోతే ఇతర పేదలు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉండేటోళ్ళు కదా. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినావు కానీ 20,000 ఇండ్లు కూడా పేదలకు ఇయ్యలేకపోయినావు. ఈరోజు 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? మిత్రులారా, గుండె మీద చేసుకొని ఆలోచన చెయ్యండి. ఇలా పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో మోసం చేసిన పాపాల భైరవుడు రావాలనా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇల్లే కాదు, ఇల్లాలి కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రతి ఇంటిలో వెలుగులు నింపినందుకు, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ
అదే కాదు మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇల్లు ఇస్తమే, ఇంట్లో కరెంట్ ఇస్తమే, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తమే, సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా బువ్వ పెడితే ఇందుకోసం ఈరోజు ప్రజాపాలన పోవాలనా? అంటే ఈ ప్రభుత్వాలు ధరల కూడిగం చేయాలి, గడీల ముందల బానిస బతకాలనా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం 28 నెలలలో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కాదా? ఆనాడు మా అక్కలీడు ఉన్నారు, పాలపిట్టల లెక్క బతుకమ్మ చీరలు ఇచ్చితే ఏం చేసిండ్రక్క? పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి గట్టి రావునా? ఎన్నడన్నా ఈ తెలంగాణలో ఏ ఆడబిడ్డ అన్నా బతుకమ్మ చీరలు కట్టుకున్నారా? ఎన్నడన్నా పండుగ చేసుకున్నారా? నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఇందరమ్మ చీరలు మా సీతక్క మీకు పంచుతే ఈరోజు వేలాది మంది పాలపిట్టలక్క చీరలు కట్టుకొని మా తమ్ముడు వచ్చిండు, మాకు చీర పెట్టిండు, మాకు సారె పెట్టిండు, మా తమ్ముడిని ఆశీర్వదించాలి.